1982లో ఈ తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది. మీ అందరికీ తెలుసు మిత్రులారా, ఈ పార్టీ ఎందుకు పెట్టిర్రో. నువ్వెవరు ఎవడురా నువ్వు అన్నప్పుడు నేను తెలుగువాడిని, నాది తెలుగువాడి పౌరుషం, ఆత్మ గౌరవంతో పెట్టిండు ఈ తెలుగుదేశం పార్టీ. ఏం కాదా మిత్రులారా? నా ఆడపడుచులు, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెలు అన్న మొట్టమొదటి వ్యక్తి కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు అని మరొకసారి తెలియజేసుకుంటున్నా. ఏమి ఈ పార్టీ పెట్టిందంటే ఏ పుట్టగొడుగు పార్టీలు వచ్చినట్టు, కార్పొరేట్లు పార్టీ వచ్చినప్పుడు కాదు. పేదోడి కష్టం నుంచి పుట్టింది ఈ తెలుగుదేశం పార్టీ కాదా? కార్మికులు, కర్షకుల నుంచి, కష్టాల్లోంచి పుట్టింది ఈ తెలుగుదేశం పార్టీ అంటున్నా. అన్నదాతల హరినాదాలతో ఆవిర్భవించింది ఈ తెలుగుదేశం పార్టీ అంటున్నా. ఈ పార్టీ పెట్టిన ఏ ముహూర్తాన పెట్టిండో పెద్దయినా కానీ ఇప్పుడు కూడా నిండుగా పసుపుతోంటి మనము ఈ రోజు ఇక్కడ చల్లగా మీటింగ్ పెట్టుకున్నాం. నేను చెప్తున్నా, మరి పార్టీ పెట్టిన కొన్నాళ్ళలో మరి ఏ విధంగానైతే తల్లి కడుపులో బిడ్డ జన్మించి 9 నెలల్లో బయటికి వస్తుందో, పార్టీ పెట్టిన 9 నెలలకే అధికారంలో వచ్చింది ఈ తెలుగుదేశం పార్టీ అంటున్నా. మిత్రులారా, 42 సంవత్సరాలైంది ఈ పార్టీని ఆత్మ గౌరవంతో పెడితే ఆత్మవిశ్వాసంతో ముందుకు తీసుకుపోయిండు నారా చంద్రబాబు నాయుడు గారు అంటున్నా. ఏ మిత్రులారా, ఆషామాషి కాదు. 42 సంవత్సరాలు పార్టీ నడపాలంటే దానికి ఎంతో కృషి ఉంటది, ఎంతో త్యాగం ఉంటది. ఆ త్యాగమూర్తి, ఆ కృషి, ఆ సహాయమే అమ్మ భువనేశ్వరి తల్లి అని మరొకసారి తెలియజేస్తున్నా. మన ఇల్లు గడవాలంటే, మనం కుటుంబం బాగుండాలంటే కుటుంబం పెద్ద బాగుండాలి. అంతేనా కాదా? మరి మన కుటుంబం పెద్ద శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి రాబోయే 40-45 రోజుల్లో ఎలక్షన్ ఉన్నది. ఏం మిత్రులారా, లక్షల కోట్లు బడ్జెట్ పెట్టిన చంద్రబాబు నాయుడు అనేక స్కీములు తెచ్చి అనేక వర్గాలకు న్యాయం చేస్తే ఈ వైసీపీ నా కొడుకులు ఏమన్నారంటే, చెప్తా ఏమిరా అంటే, చంద్రబాబు నాయుడు 3,000 కోట్లు అన్నారు, 3,000 కోట్ల స్కామ్ అన్నారు. చంద్రబాబు నాయుడు 300 కోట్ల స్కామ్ అన్నారు. చంద్రబాబు నాయుడు లాస్ట్ కు 23 కోట్ల స్కామ్ అన్నాడు. నేను ఆ వైసీపీ బచ్చాగాలకు చెప్తున్నా, అరే 23 కోట్ల స్కామ్ మా తెలుగుదేశం కార్యకర్త కూడా చెయ్యర్రా అని చెప్తున్నా. ఎందుకంటే ఈ పార్టీ మిత్రులారా, నేను ఒక తెలంగాణ బిడ్డని, ముందుగా తెలుగుదేశం పార్టీ బిడ్డని, ఈ తెలుగు జాతి బిడ్డని, ఒక కార్యకర్తగా పుట్టిన ఈ రోజు మీ ముందు మాట్లాడే అవకాశం నాకు వచ్చింది. నేను ఒక మాట చెప్తా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు సంఖలో ఫైలు పెట్టుకొని, ఒక ముఖ్యమంత్రి హోదాల సంఖలో ఫైలు పెట్టుకొని దేశ విదేశాలు తిరిగి నా రాష్ట్రం బాగుండాలి, నా తెలుగు ప్రజలు బాగుండాలి, ఎక్కడున్నా తెలుగు రాష్ట్రాలు బాగుండాలి అని కష్టపడ్డాడే ఆ చంద్రబాబు నాయుడు గారు. 18 గంటలు అధికారంలో ఉన్నా, అధికారంలో లేకున్నా నిరంతరం 18 గంటలు కష్టపడే చంద్రబాబు నాయుడు గారు. నేను అదే చెప్తున్నా మిత్రులారా, సంక్షోభాలు వచ్చినాయి. మనం చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జైల్లేసి రీ కొడుకులు. నేను చెప్తున్నా, ఈ 53 రోజులు అమ్మగారు భువనేశ్వరి గారు ఎంత మనోవేదనకి గురైండ్రు. ఎన్ని రోజులు ఆ బస్సులో పడుకొని మరి వారం 2 సార్లు జైలుకు పోయి చెయ్యని తప్పును పొట్టలో పెట్టుకొని
కార్యకర్త అనటానికి ధైర్యం ఇచ్చింది భువనేశ్వరి తల్లి అని మరొకసారి తెలియజేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు, నేను ప్రత్యక్ష సాక్షిని. ఒక రోజు జైలుకు పోయినా చూసటానికి. చంద్రబాబు నాయుడు గారు ఆ ములాఖాతులో 2 విషయాలు చెప్పారు. నా కార్యకర్తలను కాపాడుకోండి, నా నాయకులను కాపాడుకోండి, ఎక్కడున్నా కూడా వాళ్ళకి ధైర్యం నింపండి అని అమ్మగారికి చెప్తే, అమ్మగారికి చెప్పారు, కార్యకర్తలు ఎవరైతే చనిపోయినరో మరి నువ్వు ఖచ్చితంగా పోవాలమ్మా అంటే, నా భువనేశ్వరి తల్లి, మన అందరి భువనేశ్వరి తల్లి నిజం గెలవాలి పేరుతో 206 కుటుంబాలకు మరి ఈ రోజు మిమ్మల్ని పలకరించడానికి వచ్చిందంటే మరి ఆ మాతృమూర్తికి గట్టిగా సపోర్ట్ కొట్టురన్నా, గట్టిగా సపోర్ట్ కొట్టురన్నా. తెలంగాణ నుంచి వచ్చిన కాబట్టి ఒక 2 నిమిషాలు ఎక్కువ అన్నా. అయితే అమ్మగారి పర్మిషన్ తో అయితే కార్యకర్త అనేటోడు లేకపోతే ఈ పార్టీ లేదు. ఈ పార్టీ కాదు, కార్యకర్త అనేటోడు లేకపోతే ప్రపంచంలో ఏ పార్టీ లేదు. 42 సంవత్సరాలు ఇది నా పార్టీ, ఇది నా కన్న తల్లి లాంటి పార్టీ. ఈ పార్టీలో నేను పుట్టినందుకు గర్వపడుతున్నా. ఈ పార్టీలో పుట్టా, ఈ పార్టీలో సస్తా, చనిపోతా అనే కార్యకర్తకి కాళ్ళు మొక్కుతున్నా. పాదాభివందనం. అందుకే చెప్తున్నా, సమయం ఎక్కువ లేదు, అమ్మగారు మాట్లాడాలి. చివరిగా తెలుగుదేశం పిలుస్తుందిరా, కదలిరా. తెలుగుదేశం పిలుస్తుందిరా, కదలిరా. రైట్. బాబు రావాలంటే జాబ్ రావాలంటే చంద్రబాబు గారి నాయకత్వం. మరి ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు పేరు పేరున. అట్లనే మా అక్క చాముండేశ్వరి అక్కకు కూడా నమస్కారం తెలియజేస్తున్నా. మళ్ళొకసారి జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. నమస్కారం.